వెల్కమ్ టు అవర్ ఛానల్. విరామం లేని విజయాలతో దూసుకుపోతున్న సుమన్ టీవీలో అద్భుతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. యూట్యూబ్ మాస్టర్ కోర్స్, గూగుల్ యాడ్సెన్స్, గూగుల్ యాడ్స్ పైన క్లాసెస్ చెప్పి ఉద్యోగం కూడా ఇచ్చే ఏకైక సంస్థ సుమన్ టీవీ. ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి సువర్ణ అవకాశం. వెల్కమ్ టు ద డిజిటల్ వరల్డ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. Hello and welcome to this channel. Today we are here to speak about degrees of comparison. My dear friends, what are degrees of comparison? Okay, for everybody's comfort, once again let me come back to Telugu. Degrees of comparison ante enti? ఎవరన్నా పోల్చడానికి, ఎవరన్నా పొగడ్డానికి కానీ తిట్టడానికి కానీ మనము ఈ యొక్క డిగ్రీ దాన్ని డిగ్రీ అంటారు. డిగ్రీ అంటే క్వాలిటీ. డిగ్రీ అంటే ఇట్స్ ఎ క్వాలిటీ. సో డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది మనకి ఇక్కడ అడ్జెక్టివ్, ఆల్ డిస్క్రిప్టివ్ వర్డ్స్, ఆల్ డిస్క్రిప్టివ్ వర్డ్స్ ఆర్ నోన్ యాజ్ అడ్జెక్టివ్స్. అన్ని డిస్క్రిప్టివ్ వర్డ్స్ని మనము అడ్జెక్టివ్స్ అంటాం. తెలుగులో అడ్జెక్టివ్ని విశేషణం అంటారు. ఇప్పుడు ఉదాహరణకి, యు ఆర్ ఎ బ్యూటిఫుల్ పర్సన్, యు ఆర్ ఎ హ్యాండ్సమ్ మ్యాన్, యు ఆర్ ఎ వెరీ నైస్ పర్సన్, ద రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇవన్నీ ఏంటి? ఒకటి, రోజ్ ఈజ్ ఎ బ్యూటిఫుల్ ఫ్లవర్. ఇందులో రోజ్ ఏంటి, ఎలాంటి పువ్వు అనేది వర్ణిస్తున్నాం మనం. ఇలా వర్ణించే పదాన్నే అడ్జెక్టివ్ అంటాం. ఇంగ్లీష్లో ఈ అడ్జెక్టివ్స్ 3 రకాలు ఉన్నాయి, 3 ఫామ్స్ ఉన్నాయి. ఒకటి పాజిటివ్ ఫామ్, మొదటిది పాజిటివ్ ఫామ్, రెండవది కంపారిటివ్ ఫామ్, మూడవది సూపర్లేటివ్ ఫామ్. 3 డిగ్రీస్ ఉన్నాయి. ఎక్కడైనా ఏదైనా మనం ఎప్పుడైనా మనం ఎవరితో మాట్లాడేటప్పుడు మనము ఈ 3 డిగ్రీస్లో మాట్లాడడం జరుగుతుంది. ఉదాహరణకి, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్, రాము ఈజ్ ఏ గుడ్ బాయ్. అది ఒక స్టేట్మెంట్. మామూలుగా రాము మంచోడా చెడ్డోడా అనేది మనం చెప్పేస్తున్నాం. దాన్ని కంపారిజన్ తీసుకురావాలంటే, అంటే వేరే వాళ్ళతో పోల్చాలంటే, రాము ఈజ్ బెటర్ దాన్ అదర్ బాయ్స్. సో గుడ్ ఏమైంది, ఇక్కడ బెటర్గా మారిపోయింది. ఇది కంపారిటివ్లో. నా దీన్ని సూపర్లేటివ్ తేవాలంటే, రాము ఈజ్ ద బెస్ట్ బాయ్, రాము ఈజ్ ది బెస్ట్ బాయ్. చూడండి, ఇప్పుడు మనకి 3 డిగ్రీలు ఉన్నాయి. ఒకటి కంపారిటివ్ డిగ్రీ, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. పాజిటివ్ డిగ్రీలో ఏదైనా ఒకటి మామూలుగా చెప్పడాన్ని పాజిటివ్ డిగ్రీ అంటాం. రాము ఈజ్ ఎ గుడ్ బాయ్, అక్కడ గుడ్ అని వాడాం. కంపారిటివ్ వచ్చేసరికి పోలిక, రాము ఈజ్ బెటర్ దాన్ అదర్ బాయ్స్. మూడవది సూపర్లేటివ్ డిగ్రీ, రాము ఈజ్ ద బెస్ట్ బాయ్. సో మనకి పాజిటివ్లో అడ్జెక్టివ్ గుడ్ ఉంటే కంపారిటివ్కి వచ్చేసరికి బెటర్గా మారింది, సూపర్లేటివ్కి బెస్ట్గా వచ్చేసింది. దిస్ ఈజ్ నోన్ యాజ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. సచిన్ ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మెన్, సచిన్ ఈజ్ ఏ గ్రేట్ బ్యాట్స్మెన్. ఒకటి గమనించండి మీరు, నేను బ్యాట్స్మెన్ అన్నాను, నాట్ బ్యాట్స్మెన్. బ్యాట్స్మెన్ అంటే సింగులర్, బ్యాట్స్మెన్ అంటే ప్లూరల్. సో సచిన్ ఈజ్ ఏ గ్రేట్ బ్యాట్స్మెన్. దీన్ని పాజిటివ్ డిగ్రీలో ఉంది. ఇప్పుడు కంపారిటివ్ వచ్చేసరికి, సచిన్ ఈజ్ ఎ గ్రేటర్ బ్యాట్స్మెన్, సచిన్ ఈజ్ ఏ గ్రేటర్ బ్యాట్స్మెన్ దాన్ అదర్స్, సచిన్ ఈజ్ ఏ గ్రేటర్ బ్యాట్స్మెన్ దాన్ అదర్స్. సూపర్లేటివ్కి వచ్చేసరికి, సచిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్. చూడండి, ఇక్కడ ఇట్ బికమ్స్ గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఈ విధంగా మనకి డిగ్రీస్లు 3 ఉన్నాయి. అడ్జెక్టివ్స్ 3 రకాలు ఉన్నాయి, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీ. ఓకేనండి. మనం ఇంకా ఉదాహరణ తీసుకుంటే, టాల్, టాలర్, టాలెస్ట్, షార్ట్, షార్టర్, షార్టెస్ట్, బ్యాడ్, బ్యాడ్,
worse, worst. How do you write it? Bad, worse, worst. Okay, now let me ask you one more adjective. ఇంకొక adjective అడుగుతాను మిమ్మల్ని. ఇప్పుడు ఫేమస్ అనే పదం ఉందండి. FAMOUS, ఫేమస్. ఫేమస్ అంటే అర్థం ఏంటి? గొప్ప వాళ్ళని ఫేమస్ అంటాం, అంటే ప్రఖ్యాతిగాంచడాన్ని ఫేమస్ అంటాం. ఓకే, మనకు తెలిసింది ఆ పదం. వెరీ గుడ్. ఉదాహరణకి ఒక ఫేమస్ పర్సన్ ఎవరు? సరే, సచిన్ టెండూల్కర్ ఈజ్ ఏ ఫేమస్ పర్సన్. ఎందుకు ఫేమస్? మంచి బ్యాట్స్మెన్ కాబట్టి, ప్రపంచంలో అన్నికన్నా ఎక్కువ రికార్డ్స్ చేశారు కాబట్టి ఆ విధంగా ఆయన ఫేమస్. సరే, ఇంకొక వ్యక్తి పేరు తీసుకుందాం. దావుద్ ఇబ్రాహీం. ఆయన పేరు అయినగానే మనందరికి చాలామంది తెలుసు, అతను కూడా ఫేమసే. కానీ దావుద్ ఇబ్రాహీం ఫేమసా? సచిన్ అయితే ఫేమస్. మరి దావుద్ ఇబ్రాహీం ఏ విధంగా ఫేమస్ అవుతాడు మనకి? యాక్చువల్గా మంచి పనులు చేసి పేరుగాంచితే వాళ్ళని మనం ఫేమస్ అంటాం. అదే తప్పుడు పనులతో లేదా చెడ్డ పనులు చేసి పేరుగాంచితే వాళ్ళని మనము నటోరియస్ అంటాం. ఏమంటాం? NOTORIOUS, నటోరియస్. తప్పుడు పనులతో పేరు తెచ్చుకుంటే నటోరియస్, మంచి పనులతో పేరు తెచ్చుకుంటే ఫేమస్. సో ఫేమస్, మోర్ ఫేమస్, మోస్ట్ ఫేమస్. నటోరియస్, మోర్ నటోరియస్, మోస్ట్ నటోరియస్. బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్, మోస్ట్ బ్యూటిఫుల్. అగ్లీ, అగ్లియర్, అగ్లియస్ట్. హ్యాండ్సమ్, మోర్ హ్యాండ్సమ్, మోస్ట్ హ్యాండ్సమ్. సో ఈ విధంగా మనము ఈ యొక్క డిగ్రీస్ని వాడతాం. ఇప్పుడు వీటిని మనం సెంటెన్స్లో ఏ విధంగా వాడదామో చూద్దాం. మీకు ఇందాకనే చెప్పాను, సచిన్ ఈజ్ ఎ గ్రేట్ బ్యాట్స్మన్. సచిన్ ఈజ్ ఏ గ్రేట్ బ్యాట్స్మన్. ఇది ఏ డిగ్రీలో ఉంది? సింపుల్ సెంటెన్స్ కాబట్టి ఇట్ ఈస్ డెఫినెట్లీ దీన్ని ఏమంటాం మనం? పాజిటివ్ డిగ్రీ. దీన్ని ఇప్పుడు కంపారిటివ్ మార్చాలి. సచిన్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బ్యాట్స్మెన్. సచిన్ ఈజ్ గ్రేటర్ దాన్ అదర్ బ్యాట్స్మెన్ అంటే ఇక్కడ ప్లూరల్. మిగతా బ్యాట్స్మెన్తో పోలిస్తే సచిన్ గ్రేటర్ అని అర్థం. ఫైనల్గా ఇది కంపారిటివ్ డిగ్రీ, వేరే వాళ్ళతో పోలుస్తున్నాం కాబట్టి. సచిన్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మన్. ఇది సూపర్లేటివ్ డిగ్రీ. ఇక్కడ సచిన్ని మించినోడు లేడు అని చెప్పడంలో మన ఉద్దేశం. సో ఎవరినైనా పొగడాలన్నా తిట్టాలన్నా మనం 3 డిగ్రీల్లో పోలుస్తాం, 3 డిగ్రీల్లో తిడతాం. దాన్ని ది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అంటారు. సో ఫ్రెండ్స్, యాడ్జెక్టివ్స్ యొక్క వాడుక మనకి ప్రతిరోజు వస్తుంది. నా దగ్గరికి ఎంతోమంది స్టూడెంట్స్ వస్తుంటారు. వాళ్ళు క్లాసుల్లో అడుగుతుంటారు, సార్ మేము ఎలా చేయాలి, మమ్మల్ని ఎలా ఎంప్లాయ్ చేసుకోవాలి అని వస్తుంటారు. ఎంతోమంది ఎంతో వీక్నెస్లు అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ని భూతత్వంలో పెట్టి చూస్తున్నారు. దీనికి నేను మీ అందరికి ఒక చిన్న కథ చెప్పదలుచుకుంటున్నాను. సో ఈ స్టోరీ ఏంటంటే, అక్బర్ బీర్బల్ కథలు వినే ఉంటాం. ఈరోజు అందులో నుంచి ఒక చిన్న కథ మీకు చెప్పదలుచుకుంటున్నాను. ఎందుకంటే ఏ విధంగా అయితే నా దగ్గరికి వచ్చిన స్టూడెంట్స్లో నిరుత్సాహం, ఎంత నిరాశ ఎంత నిండి ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని మీలో ఎంతోమంది కూడా ఆ సిచ్యువేషన్లో ఉంటారని ఆలోచిస్తూ ఈ చిన్న కథ మీకు చెప్తున్నాను. ఒకసారి అక్బర్ తన సింహాసనం మీద కూర్చొని ఉంటాడు. తనకు ఆకలి వేస్తుంది, ఏం చేయాలా అని అర్థం చేసి చూస్తుంటే యాపిల్ కనిపించింది. యాపిల్ తీసుకొని యాపిల్ని కట్ చేసి తిన్నామని కట్ చేయబోతాడు. ఇంతలో అలా కట్ చేస్తుంటే తన వేలు తెగి పడిపోయింది. రక్తం బాగా పోతుంది. ఇక రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ సభలో ఉన్న వాళ్ళందరూ కూడా అయ్యో రాజుగారు అని అందరూ తనకి దయ చూపడం మొదలెట్టారు, జాలి చూపడం మొదలెట్టారు. సో ఇంతలోకే వైద్యులు వచ్చారు, అక్బర్కి మొత్తం కట్టేశారు, అయిపోయింది. ఇంతలో బీర్బల్ నెమ్మదిగా సభకు వచ్చాడు. వచ్చి వెళ్ళి తన చైర్లో తను కూర్చున్నాడు. ఇది గమనించిన అక్బర్
బీర్బల్ అని అంటాడు, బీర్బల్ నువ్వు నా ప్రాణమిత్రుడివి, ఎంత అంటే నా నీళ్ళలాగా నాతో ఎప్పుడూ ఉంటావు. అలాంటి వ్యక్తివి నాకు ఇంత పెద్ద దెబ్బ తగిలింది తెలిసినా కూడా ఏమీ మాట్లాడకుండా వెళ్ళి అలా కూర్చున్నావు అంటే అర్థం ఏంటి? అప్పుడు బీర్బల్ అంటాడు, రాజుగారు మీకు తగిలిన దెబ్బ మీ వేలు తెగిపోయింది, ఆల్రెడీ వైద్యులు వచ్చి చేశారు. ఇప్పుడు నేను వచ్చి మిమ్మల్ని మీతో మాట్లాడినంత మాత్రాన ఆ నొప్పి తగ్గదు, అది పోదు. అందుకనే నేను వచ్చి నా స్థలంలో కూర్చున్నాను. అయినా మీరు ఒకటి గమనించండి, ఏది జరిగినా మన మంచికే అని బీర్బల్ చెప్తాడు. దీనికి అక్బర్కి బాగా కోపం వచ్చేస్తుంది. వీడు నా ఇంత క్లోజ్ స్నేహితుడై ఉండి నా ఏలు తెగిపోయింది, రక్తం పోయింది, ఇంత బాధలో ఉంటే దీన్ని పట్టుకొని మంచి జరిగిందంటాడు. ఏ విధంగా మంచి జరుగుతుంది? వీటిని తీసుకెళ్ళి జైల్లో వేయండి, ఫస్ట్ చెరసాలలో వేసేయండి అని చెప్పి ముందట బీర్బల్ తీసుకెళ్ళి జైల్లో వేస్తారు. అలా ఒక 10 రోజులు 15 రోజులు గడిచిపోయాయి. అక్బర్కి బోర్ కొట్టేస్తుంది. ఈ రోజుల్లాగా ఆ రోజుల్లో వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, యూట్యూబ్ ఇవన్నీ లేవు కాబట్టి ఆయనకి బోర్ కొడుతుంది. సో ఆ రోజుల్లో రాజులకు బోర్ కొడితే బయటికి వెళ్తారు. ఎక్కడికి వెళ్తారు? వేటకి. సో అక్బర్ కూడా చాలా రోజుల తర్వాత వేటకి వెళ్ళాడు. అలా వేటకి వెళ్ళినప్పుడు వేటాడుతూ చాలా రోజులు చేస్తున్నాడు కదా, తనను మైమర్చిపోయాడు. వేటాడుతూ కారు అడవులోకి వెళ్ళిపోయాడు. చివరికి చీకటి పడిపోయింది, తను దారి మర్చిపోయాడు, మళ్ళీ ఎలా వెళ్ళాలో తెలియదు. అలాంటి టైంలో అతన్ని అడవి మనుషులు, నరభక్షకులు ఆయన్ని పట్టుకుని ఆయన్ని వాళ్ళ స్థావరానికి తీసుకెళ్తున్నారు. అప్పుడు ఈయన అంటాడు, నేను రాజును బాబు, మీకేం కావాలంటే అది ఇస్తాను. వాళ్ళు ఏమంటారు, మీరు రాజైనా ఎవరైనా ఈ రోజుకి మీరు మా భోజనం. కాబట్టి ఆయనను తీసుకెళ్ళి వాళ్ళ స్థావరాన్ని తీసుకెళ్తారు. వాళ్ళ ఆచారం ప్రకారము ఎవరైనా తినే ముందు వాళ్ళ అమ్మవారికి బలి ఇస్తారు. సో ఇక్కడ అక్బర్ని కూడా బలి ఇవ్వడానికి సిద్ధం చేశారు. చివరికి అక్బర్ బలి ఇద్దామని చెప్పి చేతులు కట్టేసి చేతులు కట్టబోతారు. ఇంతలోకే తన వేలు తెగిపోయి ఉండడం చూస్తారు. సగం వేలు లేదు. వాళ్ళ ఆచారం ప్రకారం అవయవాలన్నీ సరిగ్గా ఉంటేనే బలికి అర్హుడు. సో ఏం లేదు కదా, కాబట్టి ఈయన బలికి అనర్హుడు అని వదిలేస్తారు. దీంతో అక్బర్ అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తాడు? తన్నగా స్ట్రైట్గా జైల్లో ఉన్న బీర్బల్ దగ్గరికి వెళ్ళిపోతాడు. వెళ్ళి బీర్బల్ని అడుగుతాడు, నా మిత్రమా నన్ను క్షమించు అని గట్టి కౌగిలించుకొని, నన్ను క్షమించు, నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాను జైల్లో వేసి. ఆ రోజు నువ్వు చెప్తే నాకు అర్థం కాలేదు ఏది జరిగిన నా మంచికని. ఆ రోజు ఈ ఏళ్ళు తెగడం వల్ల ఈరోజు నా పీక తెగకుండా బతికిపోయాను. కాబట్టి నువ్వు చెప్పింది చాలా మంచిది, కానీ నన్ను క్షమించు ప్లీజ్, నిన్ను ఇంత ఇబ్బంది పెట్టాను జైల్లో వేసి అని బీర్బల్ని క్షమించమని బతిమలాడుతున్నాడు. కానీ బీర్బల్ అంటాడు, రాజుగారు మీరు నన్ను క్షమించమని అడగద్దు, నేనే మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. రాజుకు అర్థం కదా, రే నిన్ను జైల్లో వేసి ఇంత ఇబ్బంది పెడితే నువ్వు నన్ను ధన్యవాదాలు ఎలా చెప్తున్నావు? అప్పుడు బీర్బల్ అంటాడు, రాజుగారు మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రపంచం అంతా తెలుసు, నేను మీ ఛాయ లాంటి వాడిని, మీ నీడ లాంటి వాడిని. ఆ రోజు రాత్రి అడవిలో మీతో పాటు నేను ఉండేవాడిని. మీకంటే ఏలిపోయింది, వాళ్ళు మిమ్మల్ని వదిలేశారు. నాకైతే అన్నీ ఉన్నాయి కదా, మీ ప్లేస్లో బలిపోయేది ఎవరు? నేను బలిపోయేవాను కదా, నా పీకకు వస్తేవాళ్ళు కదా. కాబట్టి ఈరోజు నేను మీకు ధన్యవాదాలు చెప్తున్నాను. మిత్రులారా, ఇక్కడ మనందరం గమనించాల్సింది ఒకటి ఏంటంటే, అక్బర్ తన ఏలిపోయినప్పుడు ఎంతో బాధపడ్డాడు. కానీ తర్వాత అదే ఏలిపోయినందుకు తన పీక బతికిపోయినందుకు ఎంత ఆనందపడ్డాడు. అదేవిధంగా బీర్బల్ని జైల్లో వేసినందుకు బీర్బల్ కూడా సంతోషంగా ఉన్నాడు. ఎందుకు? తన ప్రాణాలు దక్కాయి జైల్లో ఉన్నందుకు. ఇదే విధంగా మనందరం కూడా ఈరోజు మనకున్న కష్టాలను చూసి భయపడద్దు. ఖచ్చితంగా ఈ యొక్క కష్టాలకి ఏదో ఒక మంచి జరుగుతుందని అర్థం. వీటిని ఏ విధంగా ఎదుర్కొని ఏ విధంగా ముందుకు సాగాలో తెలుసుకోవడమే జీవితం. అంతేకాని
మనకు వచ్చిన కష్టాలతో భయపడుతూ జీవిస్తే కాదు. జీవితంలో ప్రతిరోజు ఒక ఛాలెంజే. దాన్ని మనము జీవితాన్ని ఛాలెంజ్గా తీసుకొని సాధిస్తూ ముందుకు సాగడం తప్ప వేరే ఏం చేయలేం. సో ఇది ఈరోజుకు ఒక చిన్న మోరల్ స్టోరీ. ఇలాగే ఈరోజు మీకు డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చెప్పడం జరిగింది. నెక్స్ట్ ఎపిసోడ్లో మనం టెన్సెస్ గురించి మాట్లాడదాం. రైట్, థ్యాంక్ యూ, హ్యావ్ అ నైస్ టైం.